హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా సేవా కార్యక్రమం దీన్ దయాళ్ నగర్‌లో నిర్వహించాము. దీన్ దయాళ్ నగర్ ఇక్కడ చాలామంది గిరిజనులు ఉంటారు. అయినా ఈరోజు వర్షం అండి. వర్షంలో ఈరోజు చాలాసేపు కార్‌లో కొంచెం వెయిట్ చేశాము. కొంచెం వర్షం తగ్గిన తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. అయినా చూడండి ఎంతమంది వచ్చారో అసలు. అసలు మేము మా కార్ చూస్తూనే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారండి. ఈరోజు అన్నదానంతో పాటు వాళ్ళకు స్వీట్స్ కూడా అందించామన్నమాట. మలై ఖాజాలు అందించాము. మా సేవా కార్యక్రమాలు ఎంత ఎండైనా వానైనా తుఫాను వచ్చినా కూడా మా సేవా కార్యక్రమాలు అంటే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. దేవుడి దయ వల్ల ప్రతిరోజు నాకు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే నాకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పే వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు స్రవంతి సురేష్ గారు. వీరికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ తాతయ్య పామంజి వెంకట సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు స్రవంతి సురేష్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పామంజి వెంకట సుబ్బారెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు వీరికి అన్నదానంతో పాటు స్వీట్స్ కూడా అందించాము. స్రవంతి వాళ్ళు ఈరోజు మన సంస్థ తరఫున మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్రవంతి వాళ్ళకు కూడా ఒక ఫౌండేషన్ ఉంది. అయినా కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున కాకుండా మన ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమాల్లో నిర్వహించమని నాకు ఫోన్ చేసి చెప్తే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మా అన్నదాన కార్యక్రమాలు ఎక్కడో స్లమ్ ఏరియాల్లో ఉన్న వారికి ఎంతో ప్రేమగా వెళ్ళి మేము వాళ్ళ మొహాలు చిరునవ్వులు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడాలి అనే ఉద్దేశంతో మేము ఎంత దూరమైనా వెళ్ళి ఇలా స్లమ్ ఏరియాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అది స్రవంతికి చాలా బాగా నచ్చిందనమాట. నా అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడు మన వీడియోలు చూసి అమ్మాయి నాకు చెప్తూ ఉంటుంది అన్నమాట, మీరు చాలా బాగా చేస్తారు, మరి బాగా చేస్తారు మేడం అట్లా అనేసి. మన వీడియోలు చూసి స్పందించి ఇలా స్లమ్ ఏరియాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో పేదల కడుపులో నింపిన వారం అవుతామని చెప్పి నాకు ఫోన్ చేసి మా తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా మీ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని నన్ను కోరడం జరిగింది. నాకు కూడా ఎంతో సంతోషమైంది. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక ట్రస్ట్ ఉంది. అయినా కూడా మన ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలంటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఈరోజు ఎంతోమంది పేదల కడుపులో నింపిన స్రవంతి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా స్లమ్ ఏరియా. ఇది అందరూ కూడా చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అసలు నా కార్ని చూస్తూనే ఎక్కడెక్కడ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎందుకంటే మేము ఎంతో ప్రేమగా పంచుతాం అనమాట. చిన్న చిన్న బుడ్డ పిల్లలు వచ్చినా కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా నేను ఒక ప్యాకెట్ ఇస్తాను అనమాట. వాళ్ళైతే చిన్న ఒక 2 years పాప అయినా కూడా మేము వాళ్ళకి ప్యాకెట్ ఇస్తాము. నిజంగా అందుకని ప్రతి ఒక్కరు చూడండి వస్తూనే ఉంటారండి. ఈరోజు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. వర్షం వస్తుంది అయినా కూడా చూడండి వచ్చేసారు. మేము కూడా వర్షం తడుస్తా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇలా తడుస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఒక్కరోజు కూడా నాకు ఇలా అన్నదాన కార్యక్రమాలు రోజు చేస్తుంటా. ఒక్కరోజు కూడా అలసట అనిపించింది అనమాట. ఎందుకో మరి అంత ఇష్టం నాకు అన్నదాన కార్యక్రమాలంటే. ఎంతో ప్రేమతో అసలు మేము సర్వీస్ చేస్తాము. చిరునవ్వుతో వాళ్ళు చిరునవ్వు చూడాలి మా ఆకాంక్ష అనమాట. నా సంస్థ ప్రేమతో చిరునవ్వు చూడాలి, ప్రేమతో అన్నదాన కార్యక్రమాలు చూడాలి, వాళ్ళ మొహలు చిరునవ్వులు చూడాలి అనే మా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు స్రవంతి గారికి సురేష్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఇంకా మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా